అందరికీ నమస్తే. ఈరోజు చాలా ఈజీగా, చాలా స్మూత్‌గా ఉండే స్ట్రాబెర్రీ బనానా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది. సో, వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా నేను ఫ్రెష్‌గా 8 స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఒక బనానా తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని బట్టి స్ట్రాబెర్రీస్, బనానా క్వాంటిటీని పెంచుకోవచ్చు. నేనైతే ఒక బనానా మాత్రమే తీసుకున్నాను. ఈ జ్యూస్ కోసం నేను ఫ్రెష్‌గా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. ఇప్పుడు వాటిని బాగా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా స్ట్రాబెర్రీస్ని ఒక బౌల్లో నీళ్ళు వేసుకుని కొద్దిగా బేకింగ్ సోడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసిన తర్వాత స్ట్రాబెర్రీస్ పై ఉన్న లీవ్స్ని కూడా తీసేయండి. ఇప్పుడు స్ట్రాబెర్రీస్ని చిన్న చిన్న పీస్గా కట్ చేసుకుంటున్నాను. వీటిని మిక్సీలోని బ్లెండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే చాలా ఈజీగా స్మూత్గా బ్లెండ్ అవుతుంది. అలాగే బనానాను కూడా ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర జ్యూసర్ ఉంటే కట్ చేయవలసిన అవసరం లేదు. నేను మిక్సీలో బ్లెండ్ చేసుకుంటున్నాను కాబట్టి ఇలా చిన్న పీసెస్కి కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ అండ్ బనానాస్ని ఇందులో వేసుకుందాం. ఇప్పుడు నేను 2 గ్లాసెస్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే 1 గ్లాస్ మిల్క్ అండ్ 1 గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా హనీ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే హనీ వేసుకోవచ్చు, లేకపోతే హనీ స్కిప్ చేయొచ్చు. ఇది మీ ఆప్షనల్. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీకి లిడ్ పెట్టి 2-3 టైమ్స్ బాగా బ్లెండ్ చేసుకోవాలి. స్మూత్గా బ్లెండ్ అయిన తర్వాత మన స్ట్రాబెర్రీ బనానా జ్యూస్ రెడీ. చూడండి ఎంత స్మూత్గా క్రీమీగా వచ్చిందో. చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.